भैया बहुत डर है। अब कुछ नहीं है, ठीक है? भैया मैं नहीं करना चाहिए। कोई बात नहीं मैडम, नो प्रॉब्लम, ठीक है? अभी होगा, देखो मस्त होगा, मजा आएगा यार। चलोगे ना? हाँ चलो चलो। हेलो गाइस, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిజ్ఞా రెడ్డి. హలో చెప్పమా. హలో, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇప్పుడైతే మేము హాట్ స్ప్రింగ్స్ ఈ అమ్మాయి ఎందుకు బాగున్నదండి, అలా చెల్లెలు లేకుండా బాగా టూర్ చేస్తారు, టూర్లు తిరుగుతారు గైస్. సో ఇప్పుడైతే మేము హాట్ స్ప్రింగ్స్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇలా ఇలా లేదా? సో హాట్ స్ప్రింగ్స్ దగ్గరికి వెళ్తున్నాము. అంటే అక్కడ వాటర్ ఫ్లో అయ్యే వాటరే చాలా వేడివేడిగా ఉంటాయంట. చూద్దాం ఎలా ఉంటాయో. అండ్ ఆల్సో ఐఎమ్ డూయింగ్ దాట్. ఏంటంటే మూవీ నేమ్ మర్చిపోయినా నేను ఇప్పుడు నాకున్న ఎగ్జైట్మెంట్లో. బట్ ఆ మూవీలో దీపికా పడుకొని ఏం చేస్తుందంటే, షీ కీప్స్ హర్ ఫేస్, ఎంటైర్ ఫేస్ ఇన్సైడ్ ఆఫ్ రివర్ అనమాట. అది కూడా చేద్దామని ఫిక్స్ అయినా, ఎందుకంటే చూడగానే నాకు అదే గుర్తొచ్చింది. ఐ థాట్ నేను చేయలేనేమో అనుకున్నా, బికాజ్ మేము వెళ్ళిన చోట్లంతా మౌంటైన్సే ఉండే. ఎక్కడ మేము ఏమంటారు ఈ రివర్ సైడ్ ఎక్కడికి వెళ్ళలేదు. ఐ మీన్ కిందికి దిగలేదు, మేము దూరం నుంచి చూసుకుంటా ఉన్నాం. సో ఐ థింక్ ఐమ్ గోనా డూ దాట్ ఆల్సో. గైస్, టు బీ ఫ్రాంక్, ఇక్కడ కుక్కలు అయితే చాలా 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 క్యూట్ ఉన్నాయి. అండ్ యా, ఇప్పుడే మేము వచ్చేసినాం. సో లెట్ మీ ఫ్లిప్ ఇట్ అండ్ షో యో. వేడిగా ఉన్నాయి. ఇదిగో ఈ సైడ్ అంతా పోయేవి. మేము చెప్తే కానీ వీళ్ళకి తెలియలేదు గైస్, మా పక్కన ఉన్న వాళ్ళకి. ఓకే, వేడిగా ఉన్నాయి మా, వెచ్చగా ఉన్నాయి మా వీళ్ళు. అట్లా పోదామా ఇంకా? జస్ట్ వార్మ్ వార్మ్. అసలు ఎంత ఎంత ఏమంటారు షాకింగ్ అంటే తెలుసు. సో ఎంత షాకింగ్ అంటే వెరీ ఇట్లా ఫ్లోట్ అయ్యే వాటర్ మీకు. ఓ ఆ ఫ్లోట్ అయ్యే వాటర్ అసలు ఎట్లా ఇట్లా వేడిగా ఉంటాయో కదా మరి. అంటే వేడి వేడి అంటే కాలిపోట్లా వామ్ ఉన్నాయి వాటరు. అండ్ మొత్తం ఆల్గేతో కవర్ అయింది అనుకోండి గైస్. నాకు ఆడ నుంచి ఇక్కడికి రావడానికి పెద్ద పనిష్మెంట్లో అయిపోయింది. మా అమ్మ చూడండి, ఓకే ఫ్లోట్ చూడండి, అక్కడి నుంచి ఫ్లో అవుతా ఉన్నాయి. ఆ దూరం నుంచి పోతానాయి ఎంత దూరం పోతానాయి చూడండి. అవతల సైడ్ మా, అవును అక్కడికే పోదాం గైస్. లెట్స్ గో దేర్. గైస్ నిజంగా ఏ దివాని హే జవాని, తర్వాత ఇంకా ఏమున్నాయి, జిందగీ నా మిలేగి దుబారా, ఇలాంటి మూవీస్ నాకు ఇంకోటి గుర్తురాట్లా. దీపికా పడుకోనే అండ్ రణబీర్ కపూర్ పేరు గుర్తురాట్లా. అవన్నీ చూసిన వాళ్ళకైతే డ్రీమ్ కమ్ ట్రూ లా ఉంటుంది. బికాస్ అవి చూసినాక వి ఫీల్ లైక్ పోలా అని చెప్పి. బట్ చాలా బాగుంది కదా. ఇక్కడికి కొడుతుంది, మొహానికి కొడుతుంది. ఓకే, మీకు వినిపిస్తుందా సౌండ్? Guys, finally I did it! Woo! Not so good as Deepika, but I did it. వాళ్ళకంటే ఎంతో అది కావాల్సిందే. అది వాళ్ళకి చాలా ఏమంటారు ప్రికాషన్స్ అవి ఇవి తీసుకుంటారు. బట్ ఐ వాజ్ రియలీ స్కేర్డ్. అంటే భయం లేదు కానీ మా అమ్మ అరుస్తూ ఉంది, వద్దు డాడీ పిలుస్తున్నాడు పద 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 అని చెప్పి. సో
బట్ స్టిల్ ఐ డిడ్ ఇట్. రియలీ హ్యాపీ. ఎంత చల్లగా ఉన్నాయంటే మొహం గడ్డగట్టిపోతుంది గైస్ ఒక 5 నిమిషాలు ఆడబెడితే. ఓకే, ఇక్కడ మధ్యలో దొరికిందని చెప్పి హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉన్నాయి అండ్ మోరోవర్ ఇలా కూడా వెళ్ళొచ్చు అని చెప్పి మేమైతే వచ్చేసినాం. ఏదైనా ఒక లిమిట్ ఉంటుంది అనేది, అందుకే మర్సంగా హ్యాపీగా ఇట్లా ప్లేస్ ఉంది పోవడానికి. వాళ్ళేమో లేదు, మేము ఏమంటారు రాళ్ళు దిగుకుంటా వస్తామని చెప్పి కింద దిగుతా వచ్చినారు. అవతల పక్క చిన్న పాపని ఎత్తుకొని కిందికి దిగుతా ఉన్నింది. టక్కున కింద అన్నారు. ఫుల్ అబ్బాయి ఏడుస్తూ ఉంది, దెబ్బలు తగినాయి వాళ్ళకు. సో అండ్ ఆల్సో నా ఈ సోషల్ యాంగ్జైటీ బయటకు వచ్చినాక అసలు ఏమవుతుందో తెలీదు. అస్సలు నేనైతే కేర్ చేయను. నా పక్క నుంచి పోతా ఉన్నా కూడా ఐ కీప్ టాకింగ్. సో ఐ గెస్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. గైస్ ఇప్పుడే నేను సైన్ పెట్టినాను పారాగ్లైడింగ్కి. సో మనకి వాళ్ళకి ఏం సంబంధం లేదు, ఒకవేళ ఏదైనా అయినా కూడా అని చెప్పి ఏ రిస్క్ అయినా. సో ఇప్పుడే పారాగ్లైడింగ్ని నేను సైన్ చేసిన అనమాట. ఏ రిస్క్ అయినా నేనే ఫేస్ చేస్తాను, వాళ్ళకి ఎటువంటి ఇది ఉండదు అని నో అబ్జెక్షన్ లెటర్ లాగా ఒకటి సైన్ చేయించుకుంటారు అనమాట. సో యా, అండ్ ఫస్ట్ కిందనే మనం చేయించుకొని మళ్ళీ పైకి వెళ్ళాలన్నమాట. అండ్ మనాలిలో కులులో, మనాలి కాదు కులులో దిస్ ఇస్ లైక్ ది పీక్ పాయింట్ అనమాట. పారాగ్లైడింగ్ ఇక్కడ నుంచే చేస్తారంతా. Fingers crossed. Let's see how it goes. I'm very excited. And ఇవాళ వచ్చేసి మొత్తం అంతా నేను మూవీ సీన్స్లో చూసినటువంటి చేయబోతున్నా. యా, సో లెట్స్ డూ ఇట్. సో గైస్ పారాగ్లైడింగ్ కోసం ఇప్పుడు మా అమ్మ మా డాడీ ఎవ్వరు లేరు, నేను ఒక్కటే వెళ్తున్నా అనమాట. కిतना किलोमीटर भैया? 12 kilometers అంట. ఇక్కడ నుంచి మా అమ్మ వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళి పారాగ్లైడింగ్ చేసుకొని మళ్ళీ నన్ను బ్యాక్ వదిలేస్తారనమాట. సో యా, అండ్ మీకు మొత్తం వీడియో అంతా చూపిస్తా. లోపలైతే రోలర్ కోస్టర్ తిరుగుతూ ఉంది, బట్ వీ హ్యావ్ టు డూ ఇట్. గైస్, సో దిస్ ఇస్ ద ప్లేస్. ओके बाय. ठीक है. हां, ठीक है. चिल्लिया ते बोला पीछे बोला सो दुकान वाली भी बोला है. बोला पीछे से दुकान वाली. ओके. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మీరు ఇప్పుడు క్లిప్స్ చూస్తూ ఉండింటారు. నేను సడన్గా మధ్యలో ఇంటరప్ట్ రావాల్సి వచ్చిందనమాట. ఇట్స్ బికాజ్ నేను అసలు ఏం జరిగింది, వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ దేర్ అని క్లారిటీగా చెప్దామని అయితే వచ్చినాను. ఐఎమ్ యాక్చువల్లీ ఎడిటింగ్ అనమాట. రేపు మీకు వీడియో వస్తుంది, అంటే నిన్న ఓకే, మీకైతే నిన్న, ఇప్పుడైతే నాకు రేపు వీడియో వస్తుంది. సో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే ఇట్స్ బెటర్ ఇఫ్ ఐ ఇంటరాక్ట్ అన్నట్లు అనిపించింది నాకు. సో అందుకే హియర్ ఐ యామ్ టాకింగ్ అబౌట్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే, వాళ్ళు నో అబ్జెక్షన్ లెటర్ రాయించుకుంటారనమాట మన దగ్గర. రాయించుకున్న తర్వాత అండ్ దెన్ బ్యాచెస్గా డివైడ్ చేస్తారు, ఎవరెవరు వాళ్ళ సైడ్ నుంచి వెళ్తున్నారు అని చెప్పేసి. అది మాకు సజెస్ట్ చేసింది కూడా మా డ్రైవరే. అంటే మేము డ్రైవర్ని మాట్లాడుకుంటాం కదా, మనాలిలో మొత్తం కంప్లీట్గా ప్యాకేజ్ లాగా మాట్లాడుకుంటాం కదా, ఇక్కడంతా చూపించాలి ప్లేసెస్ అని చెప్పి. బికాజ్ ఇట్స్ బెటర్ ఇఫ్ వీ టేక్ అ డ్రైవర్, ఎందుకంటే మనకు తెలీదు క్లారిటీగా ఎలా ఉంటుందో. అండ్ ఆల్సో ఒకసారి అలా ఆ దూరం వెళ్ళిన తర్వాత మనకు సిగ్నల్స్ కూడా ఉండవు అనమాట. ఏ ప్లేసెస్కి వెళ్ళాలి, ఏది చూడాలన్నా కూడా సిగ్నల్స్ కూడా ఉండవు. సో అందుకే మేము డ్రైవర్ అయితే మాట్లాడుకున్నాం కంప్లీట్గా. హోటల్ నుంచి ఇంకా ఎవ్రీథింగ్ లైక్ దెల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ దెన్ తర్వాత చండీగఢ్ ఎయిర్పోర్ట్లో కూడా ఆయనే దించేస్తారు. సో అలా కంప్లీట్ ప్యాకేజ్ లాగా మాట్లాడుకున్నాం మేము. తర్వాత ఏమైందంటే, ఆయనే మాకు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసినాడు. అండ్ దెన్ వి వెన్ దేర్. అండ్ నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్రెడీ నేను చెప్పినాను, నేను పారాగ్లైడింగ్ చేయాలనుకోలేదు. ఐ వాంటెడ్ టు డూ బంజీ జంప్ అనమాట. బంజీ జంప్ చేద్దామని. యాక్చువల్లీ బంజీ జంప్ ఈజ్ లైక్ మై దట్ ఓల్డెస్ట్ డ్రీమ్. ఓకేనా, ఎప్పటి నుంచో నాకు బంజీ జంప్ చేయాలంటే చాలా ఇష్టం. అసలు నాకు పారాగ్లైడింగ్ ఎప్పుడు నాట్ ఇన్ మై డ్రీమ్స్ ఆర్ నాట్ ఇన్ మై ఏ దాంట్లో నాకు ఎప్పుడు లేదు పారాగ్లైడింగ్ చేద్దామని చెప్పి.
ఐ యాక్చువల్లీ ఫీల్ ఇట్స్ క్వైట్ ఈజీ అనిపిస్తుంది నాకు పారాగ్లైడింగ్. బంజీ జంప్ ఈజ్ లైక్ నువ్వు దూకుతావు, నీ అంతకు నువ్వు దూకుతావు. సో ఐ డోంట్ నో, నాకు అది కొంచెం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అవన్నీ ఎందుకు చేయాలి అంటే ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ది పర్సన్ కదా. నాకు అలాంటివి ఇష్టము, సో ఐ రియలీ వాంటెడ్ టు డూ ఇట్. మా అమ్మ మా నాన్న అయితే చేయలేదు, నేనే చేసినాను. మా డాడీ ఆల్రెడీ చేశాడు బ్యాంకాక్లో, బట్ నేను చేయలేదు అనుకోండి. అందుకే ఈసారి దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. ఓకేనా, వెళ్ళినాము, నో అబ్జెక్షన్ లెటర్ రాసినాము, అండ్ దెన్ వాళ్ళు బ్యాచెస్గా డివైడ్ చేసినారు. అండ్ దెన్ సపరేట్ బ్యాచెస్గా ఉన్న వాళ్ళని ఏమంటారు జీప్లో కూర్చోబెట్టినారు. అండ్ దెన్ దే టుక్కస్. అండ్ అయిపోయిన తర్వాత సపరేట్గా ఇంకా పైలట్స్ అందరూ మారిపోయినారనమాట. అంటే మీరు నాకు, వాళ్ళు వీళ్ళకు అని చెప్పేసి నాకు సపరేట్ ఒక పైలట్ని అలాట్ చేస్తారు. ఆ పైలటే మనల్ని తీసుకెళ్తాడనమాట. సో మౌంటైన్ వచ్చేసి కంప్లీట్గా మీకు యాక్చువల్లీ వాళ్ళు 12 కిలోమీటర్సే ఇక్కడ నుంచి పైకి అని చెప్పారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ గాట్ టు నో 12 కిలోమీటర్స్ అయితే లేదు, ఇంకా ఎక్కువే ఉంది. 20 దాకా ఉండింటుంది. మేము కింద నుంచి పైకి మనాలి పైన మౌంటైన్కి వెళ్ళడానికి 20 కిలోమీటర్స్ అయితే ఖచ్చితంగా ఉండింది కుల్లులో. 20 కిలోమీటర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మీకు మౌంటైన్ డెప్త్ అయితే 6000 feet ఉందంట. ఉంటారు అంటే పారాషూట్ ఎలా ఉంది, తర్వాత సీట్ బెల్ట్స్ ఎలా ఉన్నాయి, అండ్ అది ఎలా ఉంది అన్నీ ఇంకా వాళ్ళు చూసుకోవాలి కదా, ప్రికాషన్స్ అన్నీ అవన్నీ వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. అండ్ దే టోల్డ్ మీ టు కమ్ డౌన్. ఓకేనా, అంటే మౌంటైన్ ఉంటుంది కదా, మౌంటైన్ ఇలా స్లోప్ ఉంది. దే డింట్ ఈవెన్ కీప్ ఎనీ ఏమంటారు స్టెప్స్ లాగైనా లేకపోతే ఏదైనా పాత్ వే టు కమ్ ఏం పెట్టలేదు. దే జస్ట్ ఆస్క్డ్ us to come down. అండ్ ఆబ్వియస్లీ ఇట్స్ ఫైన్, ఎందుకంటే మనం పారాగ్లైడింగ్ చేయాలని ఫిక్స్ అయినప్పుడు ఆబ్వియస్లీ మనం కిందికి నడవడానికి కొంచెం ఉంటుంది, అది ఓకే. బట్ నా వర్షన్ ఏమనిపించిందంటే అట్లీస్ట్ ఒక పాత్వే అన్న పెట్టుంటే మనుషులు రావడానికి ఈజీ అయ్యేది. బికాస్ పారాగ్లైడింగ్ ఈజ్ డిఫరెంట్. అండ్ వాట్ ఇఫ్ వాళ్ళు పైనుంచి కిందికి వచ్చేటప్పుడే దే స్లిప్ డౌన్ అండ్ దే ఫాల్ డౌన్. సో అది కూడా మ్యాటర్ కదా. సో వాళ్ళేం అలా ఏం పెట్టలేదు. అంటే వేరే ఏమైనా రైడ్స్ ఉంటాయి కదా, ఆ రైడ్స్లో అయితే చాలా ఏమంటారు కొంచెం ఉండే, అంటే పైనుంచి కిందికి వచ్చేటప్పుడు కొంచెం పాత్వే ఉండడం అలా ఉండింది. బట్ ఈ పర్టికులర్ పారాగ్లైడింగ్లో అయితే అసలు అలా ఏమీ లేదు. మనం కంప్లీట్గా మనమే పైనుంచి కిందికి ఒక్కొక్క రాయిని పట్టుకుంటూ కిందికి రావాలన్నమాట. కంప్లీట్ స్లోప్ ఉంటుంది గైస్, పైనుంచి కిందికి మీకు ఆల్రెడీ చూపించా కదా, కంప్లీట్ స్లోప్ ఇలా ఉంటుంది అంతే. నాట్ ఈవెన్ లైక్ దిస్, ఇలా ఉంటుంది అంతే. మీరు పైనుంచి కిందికి రావాలంటే అలా సైడ్ నుంచి వచ్చి కొండలు, అంటే కొండ రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళని పట్టుకుంటూ మీరు కిందికి రావాలి మెల్లిగా. కిందికంటే ఏంటి, కిందికి కాదు, ఎక్కడైతే పారాగ్లైడింగ్ స్పాట్ ఉంటుందో అక్కడికి. అంటే ఒక ఒక 50 steps వేస్తే మీకు పారాగ్లైడింగ్ స్పాట్ వస్తుంది అనమాట. పైనుంచి కిందికి 50 steps వేయాలి. తర్వాత అక్కడ నుంచి అసలు ఆ కొండ ఎలా ఉందంటే, కొండ ఉంది, కొండ కింద లోయ ఉంది, ఇంకా లోయ కింద నుంచి మీకు వాటర్ ఫ్లో అవుతూ, ఇంకా మౌంటైన్ ఏరియాస్ ఎలా ఉంటాయి ఇప్పుడు ఈ కర్ణాటక తర్వాత ఈ సైడ్ డిఫరెంట్ ఉంటుంది, నార్త్ సైడ్ డిఫరెంట్ ఉంటుంది, మనకు ఆల్రెడీ తెలుసు ఆ విషయము. సో అది కంప్లీట్ డిఫరెంట్గా ఉన్నిందనమాట, అలా ఉంటుంది. ఓకేనా, సో ఆ కొండ పైన ఉండే కొండ చాలా పెద్దగా ఉంది. దాని తర్వాత లోయ ఉంది, కంప్లీట్ లోయ. ఇఫ్ యూ ఫాల్ డౌన్ you're not gonna come back again. అదైతే 100% డామ్ షూర్. అండ్ ఆల్సో 6000 feet. 6000 feet అంటే దే హ్యావ్ టు టేక్ గుడ్ ప్రికాషన్స్. దే డిడ్ంట్ టేక్ గుడ్ ప్రికాషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పారాగ్లైడింగ్ చేస్తున్నామంటే దే హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ది ప్రోస్ అండ్ కాన్స్. ఆర్ ఓకే, ప్రోస్ అండ్ కాన్స్ అంటే అదేం లెక్చర్ కాదు అనుకోండి, బట్ స్టిల్ దే హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ what if something happens, or what if this happens, you have to take care of this, మీరు ఇలా చేయాలి, ఆర్ మీరు ఇలా సీట్ బెల్ట్స్ పెట్టుకోవాలి, ఆర్ ఇఫ్ మీకు ఏదైనా లూజ్ అయిందనుకో లాక్స్ ఏమైనా మీరు ఇలా సేఫ్ చేసుకోవాలి. ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు, దే డిడ్ంట్ ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్. ఓకేనా, అండ్ తర్వాత పైనుంచి కిందికి వచ్చిన తర్వాత వాళ్ళే మనకు అన్ని సీట్ బెల్ట్ వేస్తారు అండ్ వాళ్ళే మనకు హెల్మెట్ పెడతారు, అన్నీ పెడతారు. టు మీ దే డిడ్ంట్ ఈవెన్ లాక్ మై హెల్మెట్, జస్ట్ అలా హెల్మెట్ పెట్టేసి వదిలేసినారు అంతే. అండ్ గైస్ చూడండి, ఇప్పుడు మనము పారాగ్లైడింగ్ చేస్తున్నామంటే మనం ఆల్రెడీ ఆ స్ట్రెస్లో ఉంటాం. స్ట్రెస్ అంటే స్ట్రెస్ ఆర్ ఎగ్జైట్మెంట్ ఆర్ యాంగ్జైటీ వాట్ ఎవర్ యూ కాల్, ఆ వర్షన్లో ఉంటాం మనం ఆల్రెడీ. ఉన్నప్పుడు మనకు అది ఏం జరుగుతుంది అక్కడ, వాళ్ళు ఏం పెడుతున్నారు, ఏం చేస్తున్నారు మనకి ఏం అర్థం కాదు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది చేస్తున్నాం, ఓ మై గాడ్ ఇప్పుడు నేను ఐమ్ గోయింగ్ టు ఫ్లై అన్నట్లు మనకు లోపల ఒక కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది. ఓకేనా, దానివల్ల మనం కూడా సరిగా పట్టించుకోము ఏం జరుగుతుంది ఏంది అని చెప్పేసి. సో సేమ్ ఎగ్జాక్ట్లీ నాకు కూడా అదే పొజిషన్ ఉండింది. వాళ్ళు నాకు సరిగా అది కూడా పెట్టలేదు. నేను మళ్ళీ వీడియోలో తర్వాత నాకు చూసుకుంటే నాకు అర్థమైంది, ఓ మై గాడ్ వాళ్ళు దే డిడ్ంట్ ఈవెన్ పుట్ దిస్ ఆల్సో. వాట్ ఇఫ్ అది పోయిందనుకో, నేను ఇప్పుడు కింద పడినా కదా, ఆబ్వియస్లీ కింద పడినప్పుడు వాట్ ఇఫ్ అది పోయి నా తల రాళ్ళకు కొట్టుకుని ఉంటే వాట్ ఇఫ్ అయ్యేది కదా, ఆబ్వియస్లీ తల పగిలిపోయేది అంత గట్టిగా పైనుంచి కింద పడినప్పుడు తగిలినప్పుడు కదా. దే డిడ్ంట్ ఈవెన్ పుట్ ది లాక్ ఆల్సో. అండ్ దెన్ ఇక్కడ అంతా లాక్స్ అన్ని వేసారు. లాక్స్ నువ్వు అసలు టచ్ చేయకూడదు అన్నారు. ఓకే టచ్ చేయను, వాట్ ఇఫ్ తగిలింది అనుకో, వాట్ ఇఫ్ ఊడిపోయింది అనుకో, నెక్స్ట్ ఏంటి ఏదైనా చెప్పాలి కదా, ఏం చెప్పలేదు.
వాళ్ళు మొత్తం మనకంతా బిగిస్తారు, అన్నీ చేస్తారు. చేసిన తర్వాత దే ఆస్కస్ అంతే, ఇంకా నువ్వు పైనుంచి కిందికి ఇలా నడుచుకుంటూ రావాలి అంటే వాళ్ళ వెనకాల ఉంటారు, పైలట్ మన వెనకాలే ఉంటారు. అండ్ వాళ్ళు మనకు అటాచ్ కనెక్షన్ ఉంటుందన్నమాట. అండ్ మనం వచ్చేసి ఇంకా ముందు నడుచుకుంటూ వెళ్ళాలి అండ్ వాళ్ళు మన వెంటే పరిగెత్తుకుంటూ వస్తారు, పైకి ఎగురుతాం. దట్ ఈస్ హౌ పారాగ్లైడింగ్ హ్యాపెన్స్. సో నేను నా పైలట్ ఇద్దరం ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైలట్ ఈస్ వెరీ థిన్, ఓకే, చాలా థిన్ ఉన్నాడు ఆయన. నాకంటే ఐ ఫీల్ నాకంటే ఇంకా చాలా ఏమంటారు తక్కువే ఉండొచ్చు వెయిట్, చాలా తిన్నున్నాడు. అండ్ ఆయన బ్యాలెన్స్ ఎలా చేసుకుంటారు అనుకున్నారో, ఎలా నాకు ఆ పైలట్ని ఇచ్చారో నాకేం తెలీదు. అండ్ పైనుంచి కిందికి వస్తూ ఉన్నప్పుడు హీ ఆస్డ్ మీ టు ఓకే, బాగో హీ సైడ్, ఓకే బాగో అని అన్నాడు. అన్న తర్వాత ఆబ్వియస్లీ ఇంకా నాకేం తెలుసు, బాగో అంటే పరిగెత్తడమే కదా. సో నేనైతే మెల్లిమెల్లిగా నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తున్నా. ఇంకా నాకున్నది ఏమైందంటే నా లెఫ్ట్ లెగ్ పక్కన ఏదో రాయో ఏదో సంథింగ్ ఉండింది, టక్కుని జారి ఇంకా ఏం లేదు. ఇప్పుడు స్టెప్స్లోనే చిన్నగా జారినాం అనుకో, పైన ఎక్కడో జారితే పైనుంచి కింది కొట్టుకుంటూ వచ్చేస్తాం. మనకు ఆ గ్రిల్స్ అవన్నీ ఉంటాయి కానీ మనం పట్టుకోలేము కదా, ఎవరికైనా అదే బేసిక్. ఇంకా అలాంటిది కొండ నుంచి జారానంటే ఇంకా నాకు అసలు ఇంకా ఏం లేదు. జారుకుంటూ ఒక్కసారి కింద పడ్డా, నాకు అర్థం కావట్లేదు అసలు నేను నిజంగా ఏమైనా పైకి వెళ్ళాలంటే ఇదేనా ప్రాసెస్ ఏమన్నా నాకు అట్లా అనిపిస్తుంది. కింద పడినాక ఆయన ఏం పలకట్లేదు, ఏం మాట్లాడట్లేదు. హీఈస్ ఆల్సో ట్రైంగ్ టు స్టాప్ అండ్ నాకు అర్థం కావట్లేదు, భయ్యా క్యా ఐ వాజ్ షౌటింగ్ వాట్స్ హ్యాపెనింగ్ అని చెప్పేసి. ఆయనకి ఏం అర్థం కావట్లేదు. ఆయన స్టాప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, నేనేమో నా గోర్లు లేవు, ఫుల్గా ఉన్నాయి నా నెయిల్స్తో ఐఎమ్ ట్రైంగ్ టు స్టాప్ ఎవ్రీథింగ్, లైక్ ఇలా స్టాప్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అసలు నాకు అవ్వట్లేదు అది. కొంతసేపు అయిపోయిన తర్వాత ఒక 5 minutes అనుకోండి, పైనుంచి 5 minutes నేను ఇలా మొత్తం కొండంతా జారుకుంటూ వచ్చేసాం. నేను చెప్పా కదా పైన ఒక పెద్ద కొండ ఉందని చెప్పి, అక్కడ నుంచి మొత్తం జారుకుంటూ వచ్చేసిన తర్వాత నాకైతే ఎక్కడంటే నేను బ్లాంక్అవుట్ అయిపోయా ఒక చోట. ఏమైందంటే గట్టిగా రాయి కొట్టేసుకుంది తలకు. అంటే తలకు అది ఉండడం వల్ల సేఫ్టీ అది ఉంది కదా, అది హెల్మెట్ ఉండడం వల్ల నేను కొంచెం బెటర్ అనిపించింది నాకు. ఆర్ ఎల్స్ అసలు నాకు తలకు రాళ్ళు ఫుల్గా కొట్టేసుకున్నాయి. అండ్ మోర్ ఓవర్ పైలట్ నా మీద పడిపోయాడు. ఇక్కడ నా మీద పడిపోయాడు ఆల్రెడీ. నేను ఇప్పుడు పైలట్ బరువు మోస్తున్నాను అండ్ ఆల్సో నాకు కొండ రాళ్ళు తగులుకుంటూ ఉన్నాయి తలకు. అసలు ఒక టైంలో నాకైతే వాట్స్ హ్యాపెనింగ్, యామ్ ఐ గోయింగ్ టు బీ దేర్ ఆర్ నాట్, నాకు అట్లా అనిపించింది నిజంగానే. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇంకా కరెక్ట్గా కింద పడినాము. నాకు ఒకటేదో గట్టిగా తగిలింది, రాయి బాగా తగిలింది గట్టిగా. అంత మంచిగా నాకు అది ఉన్నా కూడా హెడ్కి అది తగలడం వల్ల ఐ స్టార్టెడ్ టు బ్లాంక్ అవుట్. అసలు నాకేం అర్థమవుతలేదు, బ్లాంక్ అవుట్ అయిపోయినా కంప్లీట్గా. తర్వాత ఇంకా కళ్ళు మూసేసుకున్నాను నేను పూర్తిగా. కళ్ళు మూసుకున్నాక తర్వాత కొంతసేపు అయినాక ఆగినాక చూస్తే, కళ్ళు తెరిచి చూస్తే, యునో వాట్, కింద లోయ ఉంటుంది కదా, ఆ లోయ దగ్గరికి నా తల ఉంటుంది కదా, ఇలా పడింది. ఇక్కడ ఉంటుంది, ఈడ కొండ స్టాప్ అయింది, కింద లోయ ఉంది, ఇలా ఉంది నా తల. కళ్ళు తెరిచి చూస్తే నేను కింద నాకు లోయ, చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, పెద్ద పెద్ద చెట్లు, అండ్ కింద సముద్రం కాదు సారీ రివర్, తర్వాత గురకరాళ్ళు అవన్నీ ఉంటాయి కదా, నేను ఆల్రెడీ మీకు వీడియోస్లో చూపించా కదా, సేమ్ అది కనిపిస్తుంది నాకు. ఏంటి నేను ఏమైనా స్వర్గానికి వెళ్ళిపోయినానా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోయినా నాకు అనిపించింది. నాకు నిజంగా ఇట్లా చూస్తే నాకు అది కనిపిస్తుంది. నేను లేద్దాం అనుకుంటే నా వెనకాల ఉన్న పైలట్కి ఏం కాలేదు గైస్, పైలట్ ఆయన నా మీదే పడినాడు, నాకే దెబ్బలు తగిలే కానీ పైలట్కి ఏం కాలేదు. పైలట్ వచ్చేసి లేయద్దు, నువ్వు అలానే ఉండు అన్నాడు. నేను 5 minutes అలానే ఉన్నాను. ఐ వాజ్ లుకింగ్ డౌన్ దేర్ అండ్ దెన్ అసలు నేను అది ఇప్పుడు ఇమాజిన్ కూడా చేసుకోలేను. నాకు అది జరిగిన తర్వాత లిటరలీ 4 days ఎవ్రీ సింగిల్ డే నాకు అదే కళ వచ్చిందంటే మీరు ఇంకా అర్థం చేసుకోండి వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ టు మీ దట్ టైమ్ అన్నట్లుగా. అయిపోయింది, అదంతా జరిగింది. తర్వాత పైనుంచి హెల్ప్ కోసం కిందికి వచ్చినారు మనుషులు. వచ్చిన తర్వాత దే టుక్ అస్, పట్టుకొని మమ్మల్ని ఏమంటారు పైకి తీసుకుపోయిన తర్వాత దే మేడ్ మీ సిట్ డౌన్ అండ్ ఆయన వచ్చి నాతో మాట్లాడుతున్నారు. హీ స్కేర్డ్, ఓకే, ఆబ్వియస్లీ హీ షుడ్ బీ స్కేర్డ్. అండ్ ఏమంటారు మా డాడీ ఇంకా తెలుసు కదా ఫుల్గా ఇంకా మొత్తం వాళ్ళని తగలబెట్టేస్తాడు మా నాన్న. తెలిస్తే మా నాన్నకు తెలీదు, మా అమ్మకు తెలీదు, బికాస్ వాళ్ళెవరు లేరు, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. నేను 20 kilometers పైకి వచ్చేసిన కదా వాళ్ళతో పాటు, వాళ్ళకి ఎవరికి తెలియదు. ఐ ఆస్క్డ్ హిమ్,
ఐ వాంట్ అ ఫోన్, నా ఫోన్ నాకు కావాలి అని అడిగా. అంటే హీ సెడ్ ఎందుకు మనం ఇంకొకసారి వెళ్దాం కదా, అది అయిపోయిన తర్వాత యుల్ బీ ఆల్ ఫ్రీ అండ్ దెన్ అప్పుడు ఇస్తాను అంటే ఐ సెడ్ ఐ వాంట్ అ ఫోన్, నా ఫోన్ నాకు కావాలి, గివ్ మీ అన్నా అంతే. అంటే హీ గేవ్ మీ మై ఫోన్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. తన దగ్గర ఉన్నటువన్నీ ఇచ్చేసినాడు అతను. ఇచ్చేసిన తర్వాత నేను మా నాన్నకు కాల్ చేసిన, డైరెక్ట్ మా నాన్నకు కాల్ చేసి డాడీ దిస్ హ్యాపెండ్ అంటే నేను ఇంత ఎక్కువ చెప్పాలి ఎలా జరిగింది అన్నట్టు చెప్పలే, బట్ హీ అండర్స్టూడ్ బికాజ్ ఈవెన్ హీ నోస్ రైట్, హీ ఆల్రెడీ డిడ్ ఇట్. సో తెలుసు మా డాడీకి, ఓకేనా. హీ సెడ్ యు ఆర్ సేఫ్ రైట్, ఏం కాలే కదా నీకు. I was like, yes, I'm completely safe, nothing happened. He asked me injuries ఏమైనా ఇక్కడ ఏమైనా అయిందా అని చెప్పి. అంటే మా డాడీ నేను వచ్చేసి ఏం కాలేదు డాడీ, అంతా సేఫ్ అని చెప్పాను. అప్పుడు నా చేతిలో ఇక్కడ అంతా బ్లడ్ వస్తూ ఉన్నింది, కాడుతూ ఉన్నింది బ్లడ్ అంతా. నేను వాటర్తో వాష్ చేసుకొని, ఎట్లా వాష్ చేసుకున్నా తెలుసా, ఏదో బుడిదని ఎట్లా కడుక్కుంటారు అట్లా కడుక్కున్నాను నేను మొత్తము. కడుక్కొని నాకు ఇవి పోలే, ఇంకా ఇవి కొన్ని ఉన్నాయి ఇంకా చేతులకు, కానీ ఎక్కువ కనిపించవు, బట్ చాలా వరకు పోయినాయి. చిన్న లైన్స్ పడినాయి అనమాట. ఆ లైన్స్ త్వరగా పోతాయి, లైన్స్ ఇలా పడి లైన్స్లోంచి ఇంకా బ్లడ్ వస్తుంది కదా మనకు, ఆబ్వియస్లీ అలా బ్లడ్ వస్తూ ఉన్నింది. చేతులు మొత్తం వాటర్తో వాష్ చేసుకున్నదంతా. చేసుకున్నాక ఏం కాలేదు డాడీ, వరి ఏం లేదు అంటే హీ ఆస్క్డ్ మీ డూ యూ వాంట్ డూ ఇట్ అగైన్ ఆర్ డూ యూ వాంట్ కమ్. ఐ సెడ్ ఐ వాంట్ టు డూ ఇట్ బికాజ్ నాకైతే నా వర్షన్లో ఏంటంటే, నేను చాలా మందిని చూసిన, ఒకసారి ఏదైనా జరిగిందంటే దే డోంట్ వాంట్ టు డూ ఇట్ సెకండ్ టైం. అంటే ఇంకొకసారి ఎప్పుడైనా, ఇప్పుడు నేను ఒకవేళ చేయలేదు అంటే ఐఎమ్ నెవర్ గోయింగ్ టు డూ ఇట్ అగైన్ అని నాకు తెలుసు. అండ్ ఆల్సో ఎందుకు ఇంకొకసారి చేయాలి అంటే నాకు అది ఆ భయం ఉండిపోతుంది నా లోపల, ఓకేనా. ఐ వాజ్ నెవర్ స్కేర్డ్ ఆఫ్ హైట్స్ ఆర్ ఐ వాజ్ నెవర్ స్కేర్డ్ ఆఫ్ వాటర్ ఆర్ ఐ వాజ్ నెవర్ స్కేర్డ్ ఆఫ్ ఎనీథింగ్. అంటే కొంతమందికి ఉంటాయి కదా ఈ ఫోబియా ఇది అని చెప్పి, నాకు అలాంటిది ఏం పర్టికులర్గా లేదు. అండ్ ఐ డోంట్ వాంటెడ్ టు క్రియేట్ న్యూ వన్. సో నాకు అనిపించింది నో, ఐ షుడ్ నాట్ యునో మేక్ దిస్ వన్ యాజ్ ఎ ఫోబియా. నేను చేసుకోకూడదు. ఐ వాంట్ టు గో అగైన్. ఎందుకంటే నా జరిగిన తర్వాత కూడా పీపుల్ ఆర్ స్టిల్ గోయింగ్. దే డిడ్ంట్ సే అమ్మాయి కింద పడింది నేను పోను అని చెప్పేసి దే ఆర్ గోయింగ్. సో ఐ వాంట్ టు గో. నేను కూడా పోవాలా, వాళ్ళలాగే నేను వెళ్ళిపోతా మంచిగా, ఈసారి ఏం కాదు అని అనుకున్నాను నేనైతే. నాకు అదే చెప్పుకున్నా. అండ్ దిస్ టైమ్ మై గోల్ వాస్ టు జస్ట్ గో అప్. పైకి పోయిన తర్వాత ఏం కాదు నాకు తెలుసు. సో కింద ఈ ఉన్న మౌంటైన్ నుంచి నేను పైకి వెళ్ళాలి, దట్స్ మై గోల్ అని అయితే నేను అనుకున్నా. అండ్ దెన్ ఆయనకు చెప్పినాను. అండ్ నా పక్కన ఉన్న వాళ్ళు, నా అంటే టీమ్మేట్స్ వాళ్ళు వీళ్ళు ఇంకా తెలుసు కదా, ఐఎమ్ దట్ టాకిటివ్ పర్సన్. అందుకే మీకు అసలు రికార్డ్ కూడా చేయలేదు నేను ముందు. ఏమంటారు ఆ వ్యాన్లో ఏం మాట్లాడుతావు నిన్న ఏందని చెప్పేసి. ఐ వాజ్ టాకింగ్ విత్ దెమ్ కంటిన్యూస్లీ. అంటే మీరు ఏమేమి చూసినారు, ఎక్కడెక్కడ తిరిగినారు అన్నీ మాట్లాడుతూ ఉన్నా నేను. సో వాళ్ళు ఏం చెప్పినారంటే, వద్దు, ఇట్స్ బెటర్ నాట్ టు టేక్ రిస్క్. నీకు చేతులకు కాళ్ళకు దెబ్బలు, కాళ్ళకు కూడా ఫుల్ దెబ్బలు తగిలేసినాయి నాకు. ఇంకా పన్నం కొట్టి కాళ్ళకు దెబ్బలు తగిలినాయి. అండ్ దెన్ తెలియని దెబ్బలు ఉన్నాయి లోపలంతా, నొప్పులు, చాలా ఇబ్బందిగా ఉండింది. దే సెడ్ డోంట్ డూ ఇట్. అండ్ దెన్ ఆ పైలట్ కూడా సైలెంట్ ఉన్నాడు. పైలట్ ఏం చెప్పలేదు, సైలెంట్ ఉన్నాడు. ఫస్ట్ వెళ్ళు అన్నాడు, మళ్ళీ హీ వాజ్ క్వైట్. అండ్ నేను వచ్చేసి ఐ థాట్ నో ఐ హ్యావ్ టు డూ ఇట్ బికాజ్ ఐ కాంట్ జస్ట్ లీవ్. అండ్ మోర్ ఓవర్ యు నో వాట్, వాళ్ళు ఎంత నెగ్లిజెన్స్ అంటే, ఇఫ్ ఒకవేళ అమ్మాయి చెయ్యాలి అనుకోలేదు అనుకో, మీకు ఇంకో విషయం తెలుసా, అక్కడ నుంచి మీరు పారాగ్లైడింగ్ వెళ్ళిన తర్వాత యుల్ బీ స్టాపింగ్ ఇన్ వన్ ప్లేస్ కదా. ఒక ప్లేస్లో మీరు ఆగుతారు కదా, పైకి వెళ్ళినాక అక్కడ ఇంకొక చోటికి వెళ్తారు కదా, అక్కడ మాత్రమే జీప్స్ అండ్ వెహికల్స్ అలౌడ్ అంటే ఉన్నాయి. ఇక్కడ లేవు. ఇక్కడ మమ్మల్ని వదిలేశారు అండ్ దెన్ దే లెఫ్ట్. అంటే వాళ్ళ వర్షన్ ఏంటంటే ఎయిదర్ దే ఆర్ గోయింగ్ దేర్ ఆర్ దే ఆర్ డయింగ్. నాకు తెలిసి అదే అనుకున్నారో ఏమో నాకు తెలీదు. ఇక్కడ కనీసం ఒక జీప్ అన్నా పెట్టాలి కదా. ఇఫ్ ఒకవేళ అమ్మాయి సివియర్ ఉంది, ఆర్ అమ్మాయి కాదు అంటే ఎవరైనా ఏదైనా సివియర్ జరిగింది, ఏదో ఒకటి ఉండాలి కదా. వెరీ పూర్ యునో టేకింగ్ కేర్ ఆర్ ఎనీథింగ్. చాలా నెగ్లెక్ట్ ఉన్నారు వాళ్ళు. అంటే లోకల్స్ ఆబ్వియస్లీ అదే ఉంటుంది అనుకోండి, బట్ స్టిల్ కనీసం ఒక వెహికల్ అన్నా ఉండాలి కదా. ఇఫ్ ఒకవేళ ఏం జరగలేదు ఓకే, ఇఫ్ ఒకవేళ నిజంగానే ఏదైనా పెద్దదైందనుకో, ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి రావాలి అంటే ఆబ్వియస్లీ ఇట్ టేక్స్ లైక్ 1 hour టైం పడుతుంది, ఘాట్ రోడ్ కాబట్టి. సో కనీసం ఒక వెహికల్ అన్నా ఉండాలి. ఒక వెహికల్ కూడా లేదు గైస్, వదిలేసినారు, వెళ్ళిపోయినారు. ఇట్స్ మై జాబ్, సో యూ హ్యావ్ టు గో అన్నట్టుగానే ఉండింది అంతా. సో అందుకే ఆయన సైలెంట్ ఉన్నాడు, ఆయన ఏం చెప్పలేదు. నేను వచ్చేసి నో ఐ హ్యావ్ టు గో అగైన్ అని చెప్పిన. నేనైతే ఇంకోసారి వెళ్తాను ఖచ్చితంగా. ఐ డోంట్ వాంట్ టు మేక్ దిస్ ఎస్ అ ఫోబియా అని నాకు అనిపించింది. ఐ వాంట్ టు డూ ఇట్. అండ్ దెన్ ఐ టోల్డ్ మై డాడ్ ఆల్సో అబౌట్ దిస్ బికాజ్ నేను సెకండ్ టైం వెళ్ళిన తర్వాత కానీ చెప్పినానంటే మా డాడీ నిజంగా నన్ను తిడతాడు, ఎందుకు నువ్వేమన్నా కథలు పెడుతున్నావు, అట్లా చేయకూడదు ఇది అని చెప్తాడు ఖచ్చితంగా. సో అందుకే మా నాన్నకైతే చెప్పిన. మా అమ్మకి చెప్పినానంటే మా అమ్మ అసలు నన్ను చేయొద్దు అంటది. ఇంకొచ్చేసే గమ్ము మర్యాదగా వచ్చేసే వీఆర్ కమ్మింగ్ అంటది మా అమ్మ. సో అందుకే నేనైతే మా నాన్నకి చెప్పిన. మా డాడీ అడిగినాడు నీకు చాలా ఉందా లేదా అన్నాడు. చాలా ఉంది అన్నాను. గో ఫర్ ఇట్, బట్ దిస్ టైమ్ డోంట్ మెస్ ఇట్ అప్ అన్నాడు.
నో డాడీ అని చెప్పినాను. నేను తెలుసా అసలు కింద పడింది అదంతా పక్కన పెట్టండి, నేను ఐ వాజ్ సో స్కేర్డ్ టు టెల్ మై డాడ్ అబౌట్ దిస్. అసలు నన్ను తిడతాడేమో మా నాన్న, నువ్వు ఎందుకు అట్లా వేసినావు అంటాడేమో, నాకు భయం అవుతుంది. అంటే అండ్ మోర్ ఓవర్ మా నాన్న అక్కడ ఏం చేస్తాడు అంటే, అక్కడ వాళ్ళ దగ్గరే ఉన్నాడు కదా, వాళ్ళు ఏం చేస్తాడు, మా డాడీ అక్కడ ఫుల్ హల్చల్ చేస్తున్నాడంట, అసలు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఆయన కాల్స్ వస్తున్నాయి, మా పైలట్కి కాల్స్ వస్తున్నాయి, ఏంది అసలు ఏం చేస్తున్నావు ఇట్లా అని చెప్పి నాకు అర్థమైంది. మా నాన్నకి నేను చెప్పిన, ఇంకా అంతా ఇట్లా అయిపోయింది, ఇది నాకు అర్థమైపోయింది. అండ్ దెన్ హీ ఆస్క్డ్ మీ సెకండ్ టైం పోదామా మ్యామ్ అన్నాడు. ఎస్ ఐ వాంట్ టు గో అన్నాను. అంటే దిస్ టైమ్ వాట్ హ్యాపెండ్ అనేది మీకు కంప్లీట్ వీడియోలో ఉంటుంది. ఐ ఎంజాయ్డ్ so much. But the main reason why this happened is because of their poor precautions. నాకు precautions ఏం చెప్పలేదు, how to do it చెప్పలేదు. గైస్ బేసిక్ థింగ్, పారాగ్లైడింగ్ ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఏ మనిషికైనా కూడా ఎలా వెళ్ళాలి ఎలా చేయాలని ఎవ్వడికి తెలీదు. సో ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక వీడియోన చూపించాలి, దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్, ఇలా చేయాలి. ఇఫ్ సంథింగ్ పైకి పోయినాక లాక్ ఏదైనా పోతే దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డూ, దిస్ ఇస్ హౌ టు యూ హ్యావ్ టు పర్ఫార్మ్ అని చెప్పి ఖచ్చితంగా ఉండాలి. ఓకే పైలట్ ఉన్నాడు, ఇప్పుడు పైలట్ ఉండే కదా కింద పడినా నేను, పైలట్ లేకోకుండా అది పక్కన పెట్టండి, పైలట్ ఉండే కదా నేను కింద పడినా. సో అది సెకండ్ థింగ్ వచ్చేసి నా కాలు అయితే జారింది. కాలు జారకుండా ఉంటే నేను ఖచ్చితంగా మేము వెళ్ళిపోయే వాళ్ళము, బట్ నా లెగ్ స్లిప్ కావడం వల్ల జరిగింది. నెక్స్ట్ టైం ఏం చేసినా తెలుసా, ఉత్తి కాళ్ళతో పోయినా, అసలు నథింగ్ ఈజ్ దేర్, జస్ట్ మొత్తం ఆయనకి ఇచ్చేసిన బ్యాగ్లో పెట్టేసుకున్నాడు, నా స్పెట్స్ ఎవ్రీథింగ్ ఇచ్చేసిన నేను, ఇంకేం వద్దని. నా గోల్ వాస్ టు జస్ట్ రీచ్ దిస్ స్కై, దట్స్ ఇట్. పోయినాం, ఐ డిడ్ ఇట్. సో అదైతే ఇప్పుడు మీకు వీడియో వస్తుంది, మీరు ఆ వీడియో చూడండి. ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్, సో అందుకే ఎక్స్ప్లెనేషన్. సో యా भैया बहुत डर है. अब कुछ नहीं, ठीक है, मैं हेल्प करूंगा ना आपकी, आपने खड़े रहना, ठीक है. वेट साइड तक वॉक कर रही है. हाँ यहाँ तक, ठीक है. 5 स्टेप 1 2 3 4 5 ऑटोमेटिक ये हो जाएगी, ठीक है. ओके बहुत अच्छा है, मजा है ना. हाँ वो हो गया था थोड़ा सा हल्का सा ऊपर. हाँ भैया मेरे स्लीपर्स है ना, बहुत स्लिपरी था, इसलिए बाय बोलना आपने, बाय बोलो. मजा है ना, बाय बाय. या बहुत मजा आया. నేను ఏం మాట్లాడినా మీకు ఇంటికి గైస్. ఇప్పుడైతే మేము డ్రై ఫ్రూట్స్ షాపింగ్కి వచ్చినాం అనమాట. ఇంకా ఈరోజే కదా, అందుకు మొత్తం తీసుకుందామని చెప్పి. ఇక్కడైతే ఉండదు వన్ ఆఫ్, అంటే చాలా ఫ్రెష్గా ఉండేదైతే ఇక్కడ బాగుంటాయంట. से रेडी होता है, हाई माउंटेन ग्लेशियर ओपन होता है ना. शिलाजीत मीन, शिला मीन स्टोन, ये हमें स्टोन जैसा स्ट्रॉन्ग बनाता है. नी पेन, बैक पेन, ज्वाइंट पेन, शुगर, थायराइड, कोलेस्ट्रॉल, आर्थराइटिक पेशेंट, पैरालाइज, दमा, अस्थमा के लिए, ओबेसिटी. इसके अलावा गुड फॉर लेडीज, हीमोग्लोबिन, इनफर्टिलिटी, स्किन हेल्थ, पीसीओडी प्रॉब्लम या पीरियड प्रॉब्लम या वाइट डिस्चार्ज प्रॉब्लम, दैट इज वेरी गुड. గైస్ ఇది వచ్చేసి 6 grams, 10 grams 800 అంట. ఇది grams. This is walnut. See walnut. మా walnut తింటుండే మనం ఇంట్లో కూడా. शिला ये जो सबसे ये भी अच्छा है, इसमें जिंक होता है, ओमेगा 3 होता है, ये फैटी लिवर के लिए अच्छा होता है ना. सबसे ये ड्राई फ्रूट में सबसे कॉस्टली है, 7,000 को केजी आता है. ये 1 डेज में सिर्फ 2-3 पीसेस ही लेना है.
गाइस ये पाइन और चटनी एक्सपाइनो ये कितना केजी 7000 केजी 7000 दिस इज फ्रेश वन ना ये देखो चुपी एक तो अफगानिस्तान का होता है, ये यहाँ पे लोकल है, ये हमारे फार्म का है। 700 अंटा इसको चिलगोजा भी बोलते हैं, पाइन ट्री। क्या नाम? चिलगोजा पाइन ट्री। चिलगोजा पाइन ट्री। चिलगोजा पाइन ट्री నుంచి అంట। ओरिजिनल हनी, आप जब हनी लेते हो तो लाइक यहाँ पे शुगर जमना नहीं चाहिए, ऐड नहीं शुगर होना चाहिए। ओरिजिनल हनी ये लेयर छोड़ रहा है ना। गाइस మా డాడీ షాప్ అంతా కొనేస్తున్నాడు, అవి ఇవి అన్నీ। నేను ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నాను అండ్ వాళ్ళైతే హిందీ మాట్లాడే వాళ్ళకైతే హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు అండ్ దే ఈవెన్ హ్యావ్ ఫారినర్స్ ఆల్సో। వినిపిస్తుందో లేదో నాకు తెలీదు, బట్ దెన్ యా దిస్ ఇస్ హౌ ఇట్స్ వర్కింగ్। సో మా డాడీ చూడండి, ఇదేమో ఫ్లాక్ సీడ్స్, చెర్రీ అండ్ రాస్బెర్రీయా, రాస్బెర్రీ వాల్నట్స్। क्या है? हनी एंड शिलाजीत एंड हनी, शिलाजीत, सैफरॉन, चॉकलेट्स, मिल्क चॉकलेट्स, मिक्स्ड फ्रूट्स, हिमालयन गार्लिक, ముస్లి। ఓకే, చిల్గోజా। హలో గైస్, సో ఇప్పుడైతే మేము వైష్ణవ్ మాతా టెంపుల్ దగ్గరకు వచ్చినాము అండ్ ఆల్సో ది ఎండ్ ఆఫ్ రాఫ్టింగ్ పాయింట్ దగ్గర కూడా వచ్చినాం అనమాట। మేము వాటర్ రాఫ్టింగ్ చేయలేదు ఎందుకంటే ఎక్కువ వేవ్స్ రాలేదన్నమాట। బేసిక్గా మనం రాఫ్టింగ్ ఎందుకు చేస్తాం, మంచిగా మజా రావడానికి। నార్మల్గా పోతా ఉంటే బోట్ రైడ్స్ ఎన్నో వేసింటాం కదా, సో ఎందుకని చెప్పి లైట్ తీసుకున్నాం అండ్ మోర్ ఓవర్ ఎండ కూడా వస్తుంది, కులులో బాగా చల్లగా ఉంది, ఎండ కూడా ఉంది, ఎందుకంత టార్చర్ అని చెప్పి అది అయితే చేయట్లేదు। అండ్ నేను చేసిన దానికి మా అమ్మ ఆల్రెడీ నన్ను వేసుకుంటుంది బాగా, అవసరమా ఇవన్నీ అని చెప్పి। సో మళ్ళీ ఇది చేసి తెప్పించుకోవాలని లేదు। సో యా, హౌ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్ మామ్ నా పారాగ్లైడింగ్కి? నేను ఆడ పైన ఉంటే వీళ్ళిద్దరూ టెన్షన్ పడుతూనే ఉన్నారు, చూపిస్తారండి। మా డాడీ వచ్చేయమన్నాడు, నేనే లేదు ఐ హ్యావ్ టు గివ్ ఇట్ ఎ నెక్స్ట్ ఛాన్స్ అని ఇంకొకసారి కూర్చొని చేసిన। ఇదే వైష్ణవ్ మాతా టెంపుల్ గైస్। ఇప్పుడు మా డాడీని అడుగుదాం, డాడీ నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది నేను పారాగ్లైడింగ్ చేస్తుంటే? పారాగ్లైడింగ్ బాగా చేసింటే బాగుండేది। నువ్వు ఫోన్ చేసి డాడీ నేను కింద పడినా అని చెప్పినావు, కింద పడినా అని చెప్తానే కింద నుంచి కాళ్ళు పై వరకు అమ్మేమో వాష్రూమ్కి పోయింది, ఇంకా నాకు కింద కాళ్ళ కాడ నుంచి పై వరకు మొత్తం షవరింగ్ వచ్చింది। నాకు నేనే కంట్రోల్ చేసుకొని అమ్మ భయపడుతుంది, ఏడుస్తుంది అని చెప్పేసి చిన్నగా అమ్మకు 10 నిమిషాల తర్వాత చెప్పిన। ఇంకా వాడిని పోయి వాడిని ఎట్లా చేసినా అమ్మని అడుగు తెలుస్తుంది। వీడియో నుంచి ఒక చిన్న బ్రేక్ అనమాట, ఎందుకంటే మనం ఇప్పుడు ఒక బెస్ట్ సన్ స్క్రీన్ గురించి మాట్లాడుకోబోతున్నాము। ఇందులో హైలరానిక్ యాసిడ్, వైటమిన్ ఈ కూడా ఉంది అండ్ ఆల్సో దిస్ ఇస్ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ, పైగా ఇది SPF 50 PA++++. అనదర్ దాన్ ది డర్మాకో 1% హైలరానిక్ సన్ స్క్రీన్ ఆక్వా జెల్। ఇది వచ్చేసి నార్మల్ టు ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే సూపర్ గా వర్క్ అవుతుంది అండ్ ఆల్సో ఇందులో క్విక్ అబ్జార్బింగ్ ఫామ్ లా ఉండడం వల్ల చాలా మంచిగా అబ్జర్బ్ అయిపోతుంది, పైగా ఇందులో బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉండడం వల్ల బ్లూ లైట్ నుంచి కూడా మంచి ప్రొటెక్షన్ వస్తుంది। అండ్ యూజ్ మై కోడ్ అభిజ్ఞా 2025 ఫర్ సమ్ అడిషనల్ డిస్కౌంట్స్ అండ్ ఆల్సో ఇదైతే నైకా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ అండ్ పర్పుల్ అయితే అవైలబుల్ ఉంది। మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఇఫ్ ట్రై చేయాలి అనుకుంటే ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ఇస్తాను, పైగా నా కూపన్ కోడ్ యూజ్ చేస్తే అడిషనల్ గా డిస్కౌంట్ కూడా వస్తుంది। బాయ్। ఏమో అదొక రకమైన ప్రశాంతంగా ఉంటది ఈ ప్లేస్ లోకి వస్తే, బుద్ధిస్ట్ ప్లేస్। ఏంది ఇంత ఉండండి మీకు చూపిస్తా, రోజా పూలు చూడండి ఎంత లావుగా ఉన్నాయో, ఊరేని ఒకసారి చూడండి। రోజా అంటే అది ఏం కలర్? అదా పింక్ రోజా, లైట్ పింక్ రోజా, ఓ వైట్ రోజా। ఎంత పెద్దగా ఉన్నాయో అసలు, నేను ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ లో చూసింది పెద్ద పెద్ద రోజాలు। ఇక్కడ ఎందుకు చాక్లెట్స్ పెట్టారు అన్ని? నాట్ షూర్ వై ఇక్కడ అన్ని చాక్లెట్స్ పెట్టారు డిఫరెంట్వి, అవి కూడా అన్ని
ఏవో వేరే అంటే ఇక్కడివి కాదు, నేను ఏవి చూడలా కొత్త చాక్లెట్స్ అన్నీ. మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. బాయ్. ఉంచుకోండి ఇద్దరు, ఎవరు ఉంచుతారో. ఏయ్ అటనా బాగా గట్టిగా పట్టుకోండి. రైస్ ఒకసారి తింది వచ్చి చూడండి ఎట్లుందో. ఫర్ మనము స్వెటర్ వేసుకుంటాం అందరూ అలా ఉంది ఎంత తిక్కు బాగుంది చూపిద్దాం. పడిపోతుంది నా ముందుకి. రాజా సిద్ధి సింగ్ 14-15 సెంచరీ అప్పుడు అనమాట. ఇది 21వ సెంచరీ కదా. అప్పుడు 14-15 సెంచరీ అంటే దాదాపు 600 సంవత్సరాల కిందట, 6000 సంవత్సరాల కిందట. ఇది కోట మొత్తము. దీనికి సంబంధించి ఇక్కడ హిస్టరీ రాసినారు. అప్పుడు నువ్వు గమనించావా? ఇక్కడ చెక్క చూడు, కింద వుడ్డు, ఇదంతా వుడ్డు, ఇది రాళ్ళు, ఇక్కడ వుడ్డు. అంటే మనం పిల్లర్స్ పెడతాం కదా, సిమెంట్ పిల్లర్స్ అట్లా. ఇది చూడు, ఇదంతా మొత్తము దాని మ్యాప్, టూరిస్ట్ దాన్ని. ఇదంతా ఇక్కడ చూడు హిస్టరీ ఆఫ్ ఎ నేషనల్ హెరిటేజ్ నగర్ క్యాస్టిల్ మొత్తం. ఇది చూడు గండ్రగొడ్డలి, మన తెలుగు లాంగ్వేజ్ లో గండ్రగొడ్డలి అంటారు దీన్ని. ఇది ఆ రాజుది అనమాట ఇదంతా. ఇది వచ్చేసి ఇది ఒక టైపు. ఇది ఏంది, 2 పక్కల పొడవచ్చు చూడు. ఆ పైన చూడు మన అదేది మనది గడ్డపార. గడ్డపార కాదు సారీ, ఇది దాన్ని ఏమంటారు, గడ్డి కోసేది. అది ఇది గండ్రగొడ్డలే. ఇది గండ్రగొడ్డలే. ఇది చూడు బాగా పెద్దది, ఇది మంచి జింకది. ఇది జింకదే, ఇది జింకది. రియలా ఇవి? రియలా ఈ జింకవి? హలో గైస్, వెల్కమ్ బ్యాక్. అండ్ మేమైతే ప్రశాంతంగా పడుకొని లేసి ఫ్రెష్ అప్ అయినాం అనమాట. సి మై డాడ్ ఈజ్ ఆల్సో ఆల్ రెడీ అండ్ మా అమ్మ రెడీ అవుతా ఉంది. చూపించా. హాయ్ డాడ్. హాయ్. సో ఇప్పుడైతే మాకు ఫ్లైట్ రేపు మార్నింగ్ 7:30కి ఉందన్నమాట ఫ్రమ్ చండీగఢ్ టు చెన్నై ఎయిర్పోర్ట్ లో మా కార్ ఉంది పార్కింగ్ లో. అండ్ వీ హ్యావ్ టు టేక్ దట్ అండ్ దెన్ ఇంకా డైరెక్ట్ మన ప్లేస్కి వెళ్ళిపోతాం అనమాట. అండ్ ఆల్సో ఇప్పుడైతే మేము అరౌండ్ 11:30 to 12 మధ్యలో మా డ్రైవర్ వస్తాడు. అండ్ వీ హ్యావ్ టు గో ఫ్రమ్ మనాలి టు చండీగఢ్ అండ్ దెన్ చండీగఢ్ నుంచి చండీగఢ్ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాడు. అండ్ దెన్ మేము అక్కడ నుంచి బ్యాక్ టు చెన్నై అండ్ దెన్ ఫ్రమ్ చెన్నై టు నెల్లూరు టు మా ప్లేస్ అనమాట. సో అది ఇప్పటి సంగతి అయితే. ఆల్సో నాకు దెబ్బలు తగిలినాక నాకేం కనిపించలే, బట్ లుక్ మొత్తం మెల్లిమెల్లిగా అన్నీ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. చూడండి, ఇవి జస్ట్ ఏమంటారు టీజర్ లా ఉంది నాకు. ఇదిగో చూడండి వెనకాలంతా. గైస్ మేమైతే ఇప్పుడు నైట్ ఇంకా హెవీగా ఏం తినద్దని చెప్పేసి పెరుగన్నం ఆర్డర్ చేసినాం. కర్డ్ రైసే తింటున్నాం. కార్ కూడా వచ్చేసింది. అండ్ బాయ్.